First of all, all the media friends, thank you so much for your time. And this feels very special because నేను శ్రేయతో కొలాబరేట్ అయినప్పుడు నేను హైదరాబాద్ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చాను. సో విదిన్ వెరీ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ ఇస్ 6th ఆఫీస్ ఐ థింక్ కదా సార్ మనది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో nothing is impossible when you work hard with a genuine product and leader like us, sir, MD garu unnappudu nothing is impossible anediki ide true example. And
that's what I learned. This is the power of real estate ani. So and ఇదన్నీ చూస్తాను. ఐ ఆల్వేస్ ఫీల్ రియల్ ఎస్టేట్ అంటే జస్ట్ ఒక ప్రాపర్టీ కొనడం, అమ్మడం లేదా ఒక బిల్డింగ్ చేయడం మాత్రమే కాదు. దిస్ ఇస్ ద హ్యాపీనెస్. సో బేసికలీ దిస్ ఇస్ మోర్ దెన్ దట్. ఒక ధైర్యం ఇస్తుంది రియల్ ఎస్టేట్. సో మన ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. సో మన హిస్టరీకి వెళ్ళినా కూడా చూడొచ్చు. ఏ సివిలైజేషన్లో చూస్తే, ఏ సమాజంలో చూస్తే ఒక ల్యాండ్ అనే ఒక అసెట్కి చాలా మంచి వాల్యూ ఉండింది. సో అందరూ చెప్పేవాళ్ళు. సో చాలా ఫైట్స్ మన హిస్టరీలో జరిగింది అమ్మాయి కోసం కానీ నాకు నేను నేర్చుకున్నది ఏంటంటే చాలా ఫైట్స్ మన కింగ్స్ కూడా చేశారు ల్యాండ్ కోసం. ఎందుకంటే సో మనీ ఒక గవర్నమెంట్ ప్రింట్ చేయొచ్చు, స్టాక్ గురించి మాట్లాడితే మన కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ల్యాండ్ అనేది ఒక లిమిటెడ్ రిసోర్స్. సో దాన్ని ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. సో కాబట్టి ఈ ల్యాండ్కి ఎప్పుడు కూడా ప్రపంచంలో డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. అండ్ ఆల్సో ఒక మనం ప్రాపర్టీ కొన్నప్పుడు మేము ప్రాపర్టీ మాత్రమే కొనడం కాదు, ఒక స్టెబిలిటీని కొంటున్నాం, ఒక పాసివ్ ఇన్కమ్ సోర్స్ని కొంటున్నట్టే. సో మేము దాన్ని రెంట్కి పెడితే ఒక పర్మనెంట్ క్యాష్ ఫ్లో వస్తూనే ఉంటుంది. అండ్ దాంతోపాటు టైంతో పాటు ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. సో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ అది అలాగే పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మేము తీసుకున్న ప్రాపర్టీ మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా మేము ఇవ్వచ్చు. అంటే అదొక లెగసీ లాగా అయిపోతుంది. సో మేము అందరూ చూస్తుంటాం కదా, అంటే ఇది నా నాన్న చేసింది, ఇది నా మామ చేసింది, ఇది నా తాత చేసింది అని. సో అలాగే మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మా పేరు చెప్తే ఎంత బాగుంటుంది కదా. సో అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్లో ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలంటే ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోవాలి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఒకసారి ఒక ప్రాపర్టీ మా పేరు మీద వచ్చినప్పుడు దాని కంప్లీట్ కంట్రోల్ మా చేతిలో ఉంటుంది. ఎందుకంటే మీరు వేరే బిజినెస్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అయితే ఎవ్రీడే మార్నింగ్ మేము ఫోన్ చూసుకుంటూ ఉంటాం, ఈరోజు నిఫ్టీ 50 ఎలా వెళ్ళింది, వాల్యూ అది ఎలా వెళ్ళింది, ఇది వెళ్ళింది అని. అండ్ ఇంకా వేరే అన్ని. అండ్ డెఫినెట్లీ మనకి ఇన్ఫ్లుయెన్స్ అంటే కరెన్సీ వాల్యూ గురించి మనకి ఇన్ఫ్లుయెన్సే లేదు. సో ఎక్కడో వరల్డ్లో ఏం జరుగుతుంది దాన్ని బట్టి అది ఉంటుంది. కానీ ఒక్కసారి ఒక డాక్యుమెంట్ మీ పేరు మీద అయ్యాక దాన్ని మీరే రినోవేట్ చేయొచ్చు, మీరే దానికి ఒక వాల్యూ పెట్టవచ్చు, మీరే రీసేల్ చేయొచ్చు. సో చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసి మీ ప్రాపర్టీకి మీరు ఒక వాల్యూ పెడితే దానిలో ఒక్కరికి అది నచ్చకపోతే there are 100 other people to buy that. So that is the power of real estate. And నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక ఫ్యామిలీ హౌస్ కావచ్చు, లేదా ఒక స్మాల్ ప్లాట్ అవ్వచ్చు, లేదా ఒక రెంటల్ ప్రాపర్టీ అవ్వచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మన ఫ్యూచర్కి ఒక వెల్త్ అది వెన్ ఎవర్ వి బై ద ప్రాపర్టీ. అండ్ ఎప్పుడైతే శ్రేయ లాంటి అంటే ఒక కంపెనీ మాకు కనపడుతుందో అప్పుడు మీరు ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోండి. అండ్ రేపు మీరు అందరూ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే శ్రేయ ఒక సెక్యూరిటీకి సింబల్. సో శ్రేయ మోటో ఇస్ నాట్ జస్ట్ రియల్ ఎస్టేట్లో డబ్బులు చేయడం కాదు, ప్రతి ఒక్కరి పేరు మీద ఒక డాక్యుమెంట్ ఉండాలి అనేది శ్రేయ మోటో. అండ్ ఈ ఆఫీస్ ఓపెనింగ్ చేసిన మూలక ఇది జస్ట్ ఒక లాంచ్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక న్యూ జర్నీ, మీ డ్రీమ్స్కి ఒక న్యూ డోర్ ఓపెన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఈ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫీల్ అవ్వాలి, ఇది వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా కాదు, ఇది నమ్మకంతో నడిచే ఒక జర్నీ అని ఫీల్ అవ్వాలి. సో అలాగే దాని టవర్డ్స్ వి ఆల్ ఆర్ వర్కింగ్. సో ఆల్ ది బెస్ట్ సార్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ యూ ఆల్ కెన్ సీ నేను 2023లో కొలాబరేట్ అయ్యాను శ్రేయలో. సో ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నానంటే దట్స్ వాట్ ద సర్వీస్ వాట్ శ్రేయ గివ్స్. సో మీ అందరికీ మంచి జరగాలి. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం మంచి డిసిషన్ త్వరలో తీసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. సో ఐ జస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్రెడీ శ్రేయ ఇస్ గ్రోయింగ్ సో ఫాస్ట్. సో ఇంకా పైకి వెళ్ళాలి. సో ఎండి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1 year వెయిట్ చేయాలి అన్నట్టు ప్లేస్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. మేడం మాట్లాడిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడేస్తుంది. 5 గంటల నుంచి వాళ్ళకి ఏం మాట్లాడు ఉండవు. చాలా అద్భుతంగా మాట్లాడారు మేడం, సంతోషం. మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. షార్ట్ టైంలో మీ అందరికి ఇన్ఫార్మ్ చేశాము. సో ఈరోజు వచ్చేసి సాయంకాలము
ఎన్టీఆర్ అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆరా బ్లిస్ లేఅవుట్లో చాలా అద్భుతంగా సుమారుగా 2000 మంది ప్రకాశం జిల్లాలో ఉన్న టాప్ స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నాము, టాప్ టీచర్స్ అందరికీ అవార్డ్స్ ఇస్తున్నాము. ప్రకాశం జిల్లా ప్రముఖులందరూ వస్తున్నారు. చాలా గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. సో ఆ సందర్భంగా ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దామన్న ఉద్దేశంతో షార్ట్ టర్మ్లో ప్లాన్ చేశాము. సో అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేడం చెప్పినట్లు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి 4 years అయినా ఇక్కడ ఏంటంటే లాభార్థం కాదు, కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా సొంత ఇంటి స్థలం కలిగి ఉండాలనే నినాదంతో మేము ప్రతి ఊళ్ళో జిల్లాలో ఆ యొక్క టేబుల్ చేసి ప్రారంభిస్తున్నాము. అంటే మేడము నేను ఈరోజు ఒక ప్లాట్ కొనుక్కుంటే ఈ ప్లాటు రేపొద్దున మా పిల్లలు చెప్తారు మా నాన్న నాకు ఆస్తి ఇచ్చాడని, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చెప్తారు మా తాతగారు నాకు ఆస్తి ఇచ్చారని, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చెప్తారు ఈ స్థలం నా ప్లాట్. అంటే నేను ఈరోజు ఇన్వెస్ట్ చేసే ఒక ప్లాటు తరతరాలుగా చెరగని స్థిరాస్తిగా ఉండిపోతుంది. కాబట్టి అలాంటి పర్మనెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఇచ్చేదాని కోసంగా అది కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ సొంత స్థలం ఉండాలని గాంధీ మహాత్ముడు గారు ఎప్పుడైతే 70 సంవత్సరాల క్రితం చెప్పారు, మేము ప్రతి జిల్లాలో ఈరోజు ప్రారంభించాము. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రానున్న 4-5 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి పేరుతో ఒక డాక్యుమెంట్ ఉండాలా, ప్రతి ఒక్కరికి సొంత భూమి కలిగి ఉండాలా అనే ఉద్దేశంతో మేము లేఅవుట్స్ ప్రారంభిస్తున్నాము. చాలా లేఅవుట్స్ చేస్తాము. ఇక్కడ చాలా మంది ఇక్కడ మా యొక్క ఎవరైతే శ్రేయ మిత్రులు ఉన్నారో మా టీం ఉన్నారో మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు ప్రేమగా ఆహ్వానించండి. వాళ్ళు మీ మేలు కోరేవాళ్ళు, మీకు ఏది మంచి కొనుక్కోవాలా, మీకు ఎలా లోన్ ఉండాలా, ఎలాంటి ప్రాపర్టీ కొనాలని గైడెన్స్ ఇస్తారు. సో వాళ్ళు చెప్పిన మాట విని మీరు ప్రాపర్టీ కొనుక్కున్నారంటే ఆ ప్రాపర్టీకి ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ ఉంటున్నాయి, త్వరగా ఇల్లు కట్టుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఎవరైతే కొనుక్కోగలిగే వాళ్ళందరూ కొనుక్కోవచ్చు, ఎవరైతే డబ్బులు లేకున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వ్యాపారంలో భాగస్వాములు కావచ్చు. సో ఇక్కడ మేము ల్యాండ్స్ తీసుకుంటాము, మేము లేఅవుట్స్ చేస్తాము. మాతో ఉన్నవాళ్ళు, మాతో అంటే ల్యాండ్స్ ఉన్నవాళ్ళు మాతో కలిసి ప్రయాణం చేయొచ్చు, కొనుక్కునేవాళ్ళు మాతో కలిసి ప్రయాణం చేయొచ్చు, మార్కెట్ చేసేవాళ్ళు మాతో కలిసి ప్రయాణం చేయొచ్చు, డెవలప్మెంట్ చేసేవాళ్ళు మాతో కలిసి ప్రయాణం చేయొచ్చు. సో మార్కెటింగ్ మిత్రులు అయితేవి అంటే అందరూ కూడా మాతో కలిసి ప్రయాణం చేయొచ్చు. మేము మీలో ఒకరిగా అందరం కలిసి ఈ ప్రకాశం జిల్లాలో ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి ప్లాట్ ఉండాలని ఒక నినాదంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. సో ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా మా శ్రేయ ఫ్రంట్ లైన్ టీం ఎవరైతే ఉన్నారో, జనరల్ మేనేజర్స్, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గత 15 రోజులుగా సమకూర్చి అనునిత్యము ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్ కోసం పనిచేశారు. వారి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది. 24/7 మీరు ఓపెన్ వినియోగించుకోవచ్చు. ఇక్కడ క్యాబిన్స్ ఉంటాయి. మీరు వచ్చి మీ క్లయింట్స్ తీసుకొని వచ్చే ఇక్కడ మీకు ఫ్రీ సైట్ విజిట్ చేస్తారు, ఫ్రీగా సైట్ చూపిస్తారు. కస్టమర్ నచ్చితే కొనుక్కుంటారు. సో 1 spot ఇక్కడ మీరు పే చేస్తారు, మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాము. సో ఇప్పుడు మా దగ్గర వెంచర్ ఏదైతే ఉందో సూరారెడ్డిపాలెం కాడ ఆరా బ్లిస్ అనేది సచ్ సూపర్ డూపర్ ప్రాజెక్ట్. రానున్న రోజుల్లో విల్లాస్ వస్తాయి, చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తాము. ఆ ప్రాజెక్టులో కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా రానున్న 2-3 సంవత్సరాలు దాన్ని 2 రెట్లు అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లంచ్ ఏర్పాటు చేయబడుతుంది. మీరందరూ ఫోన్ చేసి వెళ్ళి ఈ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటాం. థ్యాంక్ యూ అనండి.